డాక్టర్ గారు శృతి ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 8 నెలలు. ఈ మధ్య ఒక 10 రోజులుగా పాప తల షేక్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆ సమయంలో పాప చెవులను పట్టుకుంటుంది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇదేమైనా సీరియస్ సమస్యకు దారి తీస్తుందా? డాక్టర్ని కలవమంటారా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శృతి గారు, మీ పాప 8 నెలలు ఉంది. మీరు చెప్తున్నట్టు చూస్తుంటే కొద్దిగా హెడ్ నాడింగ్ అంటే తల కంటిన్యూస్గా ఊపటం, హెడ్ నాగింగ్ ఆర్ హెడ్ బాబ్లింగ్ అని కూడా అంటాం. కానీ అదే సమయంలో చెవులు పట్టుకుంటాం చేస్తుంది అని కూడా చెప్తున్నారు. కానీ దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఈ హెడ్ షేకింగ్తో పాటు ఆ సమయంలో పాప ఎట్లా చేతులు కాళ్ళు గట్టిగా బిగించుకుని కూర్చుంటుందా, కళ్ళు ఎటు చూస్తుంది అండ్ వంటి సమాచారం చాలా ఇంపార్టెంట్. దీంట్లో పిల్లల్లో అండి హెడ్ నాడింగ్ అనేది నార్మల్గా ఫిజియలాజికల్గా కూడా చేస్తుంటారు. 3rd, 4th, 5th మంత్కి ఎప్పుడైతే హెడ్ కంట్రోల్ వస్తుందో బై 5, 6 months, దట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ దే కెన్ డూ ఇండిపెండెంట్లీ. కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు హెడ్ నాడ్ చేస్తూ ఉండటం, అప్ అండ్ డౌన్ కానీ లేకపోతే సైడ్ వైజ్ కానీ, కొన్నిసార్లు మల్టిపుల్ సౌండ్స్ వస్తున్నప్పుడు టు రెస్పాండ్ టు ఈచ్ ఆఫ్ ద సౌండ్ వాళ్ళు కంటిన్యూస్గా హెడ్ షేక్ చేస్తూ ఉంటారు. అదొకటి. కొన్ని సందర్భాల్లో ఏమైనా పెయిన్ఫుల్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు హెడ్ నాడింగ్ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి ఈఈజీ తీసి చూస్తాం. దాంట్లో తెలియకపోతే వీడియో ఈఈజీ కూడా తీస్తాం. వీటిలో ఏమైనా మార్పులు ఉంటే అది న్యూరలాజికల్ ప్రాబ్లంగా మనం పరిగణించి దాన్ని ట్రీట్ చేయాలి. ఒకసారి మనం ఒక టోటల్ న్యూరో ఎవాల్యుయేషన్ చేసుకుని మనం ముందుకు వెళ్ళటం చాలా ముఖ్యం. చాలా మంది చిన్నపిల్లల్లో యూజువల్ 2nd month, 4th monthలో మొదలవుతే శాండిఫర్ సిండ్రోమ్ అని ఒక మెడికల్ కండిషన్ ఉందండి. వేర్ వాళ్ళ హెడ్ నాడింగ్తో పాటు హోల్ బాడీ కూడా ఆర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మీరు చెప్పిన లక్షణాలు చూస్తే అవన్నీ లేవు కాబట్టి అది ఉండే అవకాశం తక్కువ. బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ కామన్. మీరు అదర్వైజ్ బేబీ బాగానే డెవలప్ అయింది, ఎటువంటి తొందర లేదని చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మనం డీటెయిల్డ్ న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ చేసి అవసరం అయితే ఒకసారి ఈజీ లేదా వీడియో ఈజీ తీసి చూడటం చాలా ముఖ్యం.